సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు మనం మాట్లాడుకుందాము శ్రీ చక్రం గురించి. ఎవరు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, విశిష్టత పూర్తి వివరణ గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులు, శ్రావణమాస శుభాకాంక్ష అందరికీ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, నచ్చుతుంది కదా, ఆధ్యాత్మికంగా ఉంది కదా. ఆధ్యాత్మికం అంటే ఒక దేవాలయం. ఆ దేవాలయానికి ఏముంటుంది, ఒక గంట గుర్తు చేయండి. నిజంగా ఇది మంచి సబ్జెక్ట్ మాకు చెప్పారు అని అనుకుంటే లైక్ చేయండి. నేను పొందిన ఆనందాన్ని ఇంకొకరు కూడా తెలుసుకోవాలి, ఇంకా కొంతమంది తెలుసుకోవాలనుకుంటే మీ వాట్సాప్, మీ ఫేస్బుక్, మీ ఇన్స్టాలో జస్ట్ షేర్ బటన్ నొక్కేస్తే అందరికీ తెలిసిపోతుంది. నమస్కారం. సబ్జెక్ట్లోకి వెళ్దాం. గురుగారు, మీ దగ్గరికి రాగానే మొదటగా నా ఆకర్షణ అంతా ఇక్కడికే వెళ్తుంది. గురుగారు, మొదట్లో నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్గా ఈజిప్ట్ పిరమిడ్ ఆకారంలోనే నాకు కనిపిస్తూ ఉంది, కానీ ఇది మీ ఆధ్యాత్మిక ప్రదేశంలోనే గురువుల దగ్గరనే ఎక్కువగా చూస్తున్నాను. ఏంటి గురువుగారు, అక్కడ శ్మశానం, ఈజిప్ట్ అలాంటివి ఎక్కువగా చూస్తుంటాం, ఇది ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇక్కడ మా కళ్ళ ముందు కనిపిస్తుంది, పెద్దవాళ్ళ ముందు ఎక్కువగా చూస్తూ ఉంటాం. గురుగారు, ఏంటి మీరే ఎందుకు పెట్టుకోవాలి, మేమంతా పెట్టుకోకూడదా? ఏంటి గురుగారు అసలు శ్రీచక్రం విశిష్టత? ఇది చూడండి, ఇంచుమించుగా మీరందరూ నెగిటివ్గా అట్రాక్ట్ అయిపోయారు కాబట్టి ఈజిప్ట్ పిరమిడ్ లాగా కనబడుతుంది. అచ్చు అలాగే ఆ షేప్ ఉంటుంది. అది సమాధులు పెట్టుకొని వాడు కొన్ని ఆర్గనైజేషన్స్ దాన్ని డెవలప్ చేసుకొని టేబుల్ మీద పెట్టుకొని ఇంకా పైన వాళ్ళు నెత్తి మీద పెట్టేసుకొని వేలాడ తీసుకొని అంతా పెట్టుకుంటారు. సో దట్ ఈజిప్ట్ కాన్సెప్ట్ కాదు, మనం ఇండియన్స్, అందులో పర్టికులర్లీ మనం సౌత్ ఇండియన్స్, అందులోనూ అచ్చ తెలుగు వాళ్ళం. సో ఇక్కడ ఈజిప్ట్ అంతా కాదండి, ఇది శ్రీచక్రం. దీన్ని ఎలా ఉంటుందంటే సుమేరు మధ్య శృంగస్థే శ్రీమన్ నగరణ. ఇక చూడండి, దేవాలయాల్లో అంతా కూడాను ఇలాగే ఉంటుంది. అమ్మవారి యొక్క 9 కోణములు, బిందువు, దాంతోపాటు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండం ఈ యొక్క శ్రీచక్రం. దేవాలయాలంతా ఇంత పెద్దది ఉంటుంది, ఇంకా కూడా పెద్దది ఉంటుంది, ఇంకా కూడా పెద్దది ఉంటుంది. ఇది శ్రీచక్రం అనేది సాక్షాత్ ముగ్గురు అమ్మల యొక్క రూపం. ఈ భూమి అంతా కూడా దీని మీదే, మొత్తం ప్రపంచం అంతా దీని మీదే ఉంది. సో ఈ శ్రీచక్రం అనేటప్పటికీ ఇది ఎప్పుడు ఉంది అని దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే, లక్షల వేల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక రూపం. లలిత అమ్మవారు సాక్షాత్ ఆదిశంకరులే స్వయంగా పూజ చేస్తున్నారట. మూకాంబిక దేవాలయంలో వారే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. అవన్నీ మనకి ప్రూవ్డ్ ఎవిడెన్స్. ఆదిశంకరులు పూజించారంటే దీనికి ఎంత పెద్ద ఇది ఉంది. లలితా సహస్రనామంలో ఒక్కొక్క మంత్రంలోనూ ఈ యొక్క శ్రీచక్రం గురించి విశేషమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మరి టేబుల్ మీద పెట్టుకున్నాను ఎందుకు, ఇది ఏమన్నా పిరమిడ్ అంటే ఇది శ్రీచక్రం అండి. ఈ శ్రీచక్రం ఎక్కడ ఉంటుంది, అమ్మ దయ ఉంటేనే అది మీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మీకు దయ ఉంది కాబట్టి కనీసం దీన్ని చూడగలుగుతున్నారు. నేను ఇప్పుడే మీ ముందరే కదా పైన పూజ నుంచే తీసుకొచ్చాను. సో ఈ శ్రీచక్రం అనేది అంత అద్భుతమైనటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువు. శ్రీ విద్యా ఉపాసనలో ఇక శ్రీచక్రం గురించి చాలా గొప్పగా చెప్పబడింది. చాలా చక్కటి మేరు పర్వం. శ్రీచక్రం అనేది మేరు పర్వతం అంటారు. దీంట్లో మేరు పర్వతం అంటారు. సాధారణంగా సమతుల్యంలో ఉంటుందన్నమాట ఈ యొక్క శ్రీచక్రం అంతా కూడాను. దీన్ని రాతిలో చేసుకోవచ్చు, కాపర్లో చేసుకోవచ్చు, బ్రాస్లో చేసుకోవచ్చు, పంచలోహంలో చేసుకోవచ్చు, ఇలా ఎమరాల్డ్లో కూడా ఈ యొక్క శ్రీచక్రాన్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. మొదటగా గురువు గారు, ఏదైనా తెలుసుకుంటున్నాము అంటే దాని ఫలితం ఆశిస్తారు ప్రజలంతా కూడా. ఇది సాధారణ ప్రజలు పెట్టుకోవచ్చు అంటారా? ఏం ఫలితం ఉంటుంది గురుగారు శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల? శ్రీచక్రం అంటే ఇంకా ముగ్గురు అమ్మలు ఒక చోట కూర్చోండి, ఒకళ్ళు కూర్చోవడం కాదు, ముగ్గురు ఒక చోట కూర్చుంటే శ్రీ విద్యా మాయ. ముగ్గురు అమ్మవార్లు. శ్రీ అంటే ఐశ్వర్యం, విద్య అంటే సరస్వతి, మాయ అంటే చక్కగా అన్ని రకాలైనటువంటి చూసే లలిత. ముగ్గురు అమ్మలు ఒక రూపంలో ఇందులో శ్రీచక్రంలో కూర్చొని ఉన్నారంటే వాళ్ళు మీకు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ఆల్రెడీ మీకు ఒక చక్కెర పందిరిలో కూర్చున్నారు మీరు, అనుగ్రహం అనే ఒక చక్కెర పందిరిలో. దాని మీద తేనె వర్షం కురిస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఫలితాన్ని వీళ్ళు ఇస్తారు. వెరీ పవర్ఫుల్ అండి ఈ యొక్క శ్రీచక్రం. కమింగ్ క్వశ్చన్స్ లో దీని యొక్క పవర్స్ అంతా కూడా చెప్తాను. నెక్స్ట్. గురుగారు,
పెట్టుకోవచ్చు అంటున్నారు. పెట్టుకోవచ్చు అనగానే ఇది మనకి ఇంపాక్ట్ ప్రభావం ఉంటుంది అని చెప్పారు. ప్రభావం అనగానే మాకు సాధారణ ప్రజలకి అమ్మో భయమేస్తుంది. అది పెట్టుకుంటే గనక సకల దోషాలు తొలగిపోతాయా? లేకపోతే అష్టైశ్వర్యాలు కలుగుతాయా? వీటన్నిటికి కూడా నిత్య దీపారాధనతో పాటు ఏం చేయాలి ఖచ్చితంగా? చేస్తేనే ఫలితం ఉంటుందా? ఏమంటే ఇది ఆల్రెడీ మనము దీన్ని ఒక శ్రీచక్రం యొక్క పవర్ దీని ముందు ఫస్ట్ తయారీ గురించి తెలుసుకుందాం. తర్వాత మీరు ఎలా చేయాలి అనేది కూడా చేస్తారు. ఇది దేంతో తయారు చేస్తారు అనేది వచ్చేసి ఈ యొక్క పంచలోహం యొక్క బ్లాక్ అనమాట అండి. ఇది సాలిడ్ ఇలా ఒక బ్లాక్ లాగా తయారు చేస్తాం. కిందంతా ఇవన్నీ ఉండదు, ఏముండదు. దీన్ని కంప్లీట్ గా పంచలోహం బ్లాక్ తయారు చేసేసి ఒక వారానికి ఒకటే తయారవుతుంది. ఇది తయారవ్వడానికి 36 నుంచి 38 గంటలు పడుతుందండి ఒక శ్రీచక్రం తయారు చేయడానికి. 36 నుంచి 38 గంటలు. దీన్ని జర్మన్ నుంచి ఒక మిషనరీ తెప్పించాం అనమాట. దీనికి ఈ బ్లాక్ ని దాంట్లో లోడ్ చేసిన తర్వాత సపోజ్ మీకు కావాలనుకోండి, మీ గోత్రనామాలు, మీ యొక్క పేరుతో, పేరు బలంతో, డేట్ ఆఫ్ బర్త్ తో, వర్జ్యం అన్ని కూడా చూసి మంచి సమయంలో దీన్ని లోడ్ చేస్తే గురువారం నాడు ఎక్కిస్తే శుక్రవారం సాయంత్రం కానీ ఇది రాదు. రేసెస్ తోనే కట్ అవుతుంది. ఇది హ్యాండ్ మేడ్ కాదు, సాలిడ్ గా వేసేస్తే అది రేస్ తోనే కట్ అవుతూ ఉంటుంది ఒక 36 hours. అలాంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం సుమారుగా ఒక 400 to 450 grams వెయిట్ ఉంటుంది. హెవీ సాలిడ్ గా ఉంటుంది ఈ యొక్క శ్రీచక్రం. ఇంత అద్భుతమైనటువంటి శ్రీచక్రం ఏ కోణం కూడా మిస్ కాదండి. ఇవన్నీ కూడా శ్రీచక్రంలో ఏ కోణాలు ఉండాలి, దీనికి ఫలితం ఏంటి, బిందు అంటే ఏంటి, ఆ 9 ఆవరణలు అంటారు చూసారా, ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఒక 11 రోజులు పూజ జరుగుతుంది దీనికి. ఆ శ్రీచక్ర నవావరణ పూజ అంటారు దీన్ని. ఆ నవావరణ పూజ అయిన తర్వాతనే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, సపోజ్ మీ ఇంటికి మీరు ఒక శ్రీచక్రాన్ని కావాలని అడుగుతున్నారు. మీరు మీరే ఒక యాంకర్, మీరు షూటింగ్ పరంగా బయట ఊర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా మీకు పీరియాడికల్ ప్రాబ్లం, ఆడవాళ్ళకి ఉన్నటువంటి పీరియాడికల్ ప్రాబ్లం ఉంటుంది. మరి పూజ చేయకపోతే అమ్మవారికి కొడుతుందా, తిడుతుందా అని కాదట. ఎప్పుడైతే దీనికి మేము ఆ పూజ ఉపాసన అన్నీ చేసాం చూసారా, మీకు అవకాశం ఉన్నప్పుడు మానసికంగా ఒక పూజ చేయండి, లేదా చక్కగా శుక్రవారం నీళ్ళు వేసి అభిషేకం చేసి పూజ చేయండి. మీరు ఊరికి వెళ్ళారండి, టూర్ వెళ్తే ఎక్కడి నుంచి, మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళు ఒక శ్రీచక్రం మాత్రమే ఉంటున్నారు, ఇంట్లో మిగతా దేవుళ్ళు లేరా మీ ఇళ్ళల్లో? మరి వాళ్ళందరూ ఫీల్ అయ్యి మీకు ఏమైనా పనిష్మెంట్లు ఇస్తున్నారా? దేవుళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం మొదలు పెడితే ఇంక మనం ఉండం. దేవుడు అంటేనే అనుగ్రహం ఇచ్చేవాళ్ళు. అందులోనూ శ్రీచక్రం ఇంకా అద్భుతం. శ్రీ విద్యా మాయ స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ అమ్మవారికి లలితా సహస్రనామంతో, దేవి ఖడ్గమాలతో ఈ యొక్క నవావరణ పూజ చేసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ప్రతిరోజు పూజ చేయాల్సిన అవసరం లేదు అనట్లేదు, మీరు ఎంత కావాలంటే అంత. సపోజ్ నా దగ్గర ఒక ఐఫోన్ ఉందండి, ఐఫోన్ వాడు కంపెనీ వాడు ఇచ్చాడు, 1,50,000 1,60,000 ఉంటుంది అనుకుందాం. ఇది అలా ఉంటే మనం వాడేసుకోవచ్చా? ఛార్జింగ్ పెట్టాలి. ఏమైనా 1,50,000 పెట్టి మేము కొన్నాము, నాకు నువ్వు ఇలా పవర్ పని చేయట్లేదు అని ప్రశ్నించడానికి కూడా అడగడం లేదు. ఆ ఛార్జర్ అనే భక్తి, ఆ ఛార్జర్ అనే పూజ, ఆ ఛార్జర్ అనే నమ్మకంతో మీరు మళ్ళీ దీన్ని ఉపయోగిస్తేనే ఇది పనిచేస్తుంది. మేము ఇచ్చినంత మాత్రం అలా స్లాబ్ ఊడిపోయి ఇలా మొత్తం ఇట్లా పడిపోయి మీ కోరికలు అన్నీ నెరవేరుతుంది అనుకోవడం కళ. కానీ మీకు నెగిటివ్ జరగకుండా ఉండడానికైతే గ్యారంటీ. పాజిటివ్ కావాలంటే ఏం చేయాలి? మీరు ఫోన్కి ఛార్జింగ్ లాగా పూజలు పునస్కారాలు అవి కొంచెం చేసుకుంటే చాలా మంచిది. ఈ శ్రీచక్రం అంత ఈజీగా రాదు. నుదట రాత ఉంటేనే, నజీబ్ అంటారు చూసారా, ఆ నజీబ్ ఉంటేనే ఈ శ్రీచక్రం మీ ఇంటికి వస్తుంది. అంత అద్భుతమైనటువంటిది. సరే వచ్చేసింది అనుకున్నాం, ఏం ఉపయోగం? నాకు ఫస్ట్ నేనున్న ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్యలండి, నెగటివిటీస్. ఎప్పుడు ఇలా ఏడుపు లాగి మిమ్మల్ని లంపకాయ కొట్టామనుకోండి, ఆ నొప్పి గంటకు పోతుంది. కానీ నేను ఒక మాటతో మిమ్మల్ని నేను బాధ పెడితే జీవితకాలం గురువారు నన్ను ఇలా అన్నారు కదా అని చెప్పి బాధ మాత్రం మీ మైండ్లో ఎప్పటికీ ఉండిపోతుంది. సో నోటి మాటకును చేతి మాటకును ఉన్నటువంటి తేడా. అలా మన మీద ఏడుపు చాలా మందికి ఉంటుంది. ఆహా వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఇంత గొప్పగా ఉన్నారు, ఇంత ఆ ఏడుపు చాలట మన యొక్క నెగటివ్స్ అంతా వస్తుంది. ఆ నెగటివ్స్ని గడప దాటి రానియదు లోపలికి. ఐశ్వర్యం, వాస్తు క్లియర్, నెగటివ్ క్లియర్. ఈ రెండు క్లియర్ అయిపోయిందంటే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది మనసుకి. ఈ మనసుకు సంతోషం రాగానే ఏమవుతుందంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇవే కదా ముఖ్యం. సంతోషం ఉంటే ఆరోగ్యం బాగుంటాయి. ఆరోగ్యం బాగున్నప్పుడు ఇవన్నీ కూడా అమ్మవారి ఆ యొక్క వైబ్రేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది రాగానే అప్పులు తీరిపోతాయని మట్టుకు ఊహించుకోకండి. అప్పులు తీసుకుంటే అప్పులోడికి ఇవ్వాలి తిరిగి కరెక్ట్గా. అది తిరిగి ఇచ్చేదానికి శక్తిని అమ్మవారు ఇస్తారు. ఫ్రీ మనీ రాదు, కష్టపడిన మనీ వృధా కాకుండా చేయగలిగే శక్తిని అమ్మవారు ఆ శ్రీచక్ర రూపంలో, మేరు రూపంలో అందిస్తారు. కష్టపడాల్సిందే మీరు అదే చార్జర్. శ్రీచక్రం పెట్టుకుంటే ఏదో అయిపోతుంది కాదు, కానీ శ్రీచక్రం పెట్టుకుంటే ఇన్ని రకాలైనటువంటి నెగటివ్స్ అంతా క్రియేట్ చేసి పాజిటివ్స్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ శ్రీచక్రం అంత పవర్ఫుల్ అనమాట. సో ఈ శ్రీచక్రం ఎవరెవరు పెట్టుకోవచ్చు ఒక మైండ్లో కూడా మీకు ఒక ఎవరెవరు పెట్టుకోవచ్చు. వ్యాపారస్తులు ఫస్ట్, ఒక ఆఫీస్, ఇది నా ఆఫీసే కదా, నేను ఇక్కడ పెట్టుకున్నాను. మరి దీనికి పూజలంతా చేయాలంటే నమస్కారం, ఆల్రెడీ పూజలు చేసాం కదా మన దేవాలయంలోనే. 11 రోజులు పూజ చేసాం, నవావరణ పూజ చేసాం, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. మొక్కడం ఇలా మొక్కుతాం, నమస్కారం చేస్తాం, అలా పెట్టుకొని పూజిద్దాం. దీపం వెలిగించాల్సి అవకాశం ఉంటే వెలిగించండి. మా ఆఫీసులో అయితే దీపం వెలిగిస్తున్నారు కదా, దీపం వెలిగించండి, నైవేద్యం పెట్టండి, లేదా ఇక్కడ టేబుల్ మీద పెట్టుకోండి. ఇప్పుడు టేబుల్ మీద ఉన్న వాళ్ళు తాకి మొక్కండి. ప్రతి ఆఫీసులో టేబుల్ మీద దీపం పెట్టాలంటే కాదు, ఆఫీసులో ఎక్కడో ఒక దీపారాధన ఉంటుంది కదా, ఆ దీపారాధన ఇక్కడ ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, అక్కడ పెట్టిన దీపం ఇక్కడ నాకు రాదా శక్తి వస్తుంది కదా. మీ సుమన్ టీవీలోనో ఒక దేవుడు పెట్టే చోట దీపం పెడతారు కదా, దట్ వైబ్రేషన్ ఎంటైర్ బిల్డింగ్ వస్తుంది కదా. సో అలాగే అనమాట దీపారాధన యొక్క శక్తి అలాంటిది. శ్రీచక్రం ఏం చేస్తుందంటే పాజిటివ్ వైబ్స్ ని పంపిస్తూ ఉంటుంది. గురువుగారు వ్యాపారంలో కూడా పెట్టుకోవచ్చు. షాప్, వ్యాపారం, ఇండస్ట్రీస్, అలాంటి చోటంతా కూడా ఇది పెట్టుకుంటే, ఇండస్ట్రీస్లో ఒక 100 మంది పనిచేస్తున్నారు అనుకుందాం, 100 నెగిటివ్స్ వినబడుతుంటాయి, వాటన్నిటిని క్లియర్ చేసేస్తుంది. అకాల మరణాన్ని ఫస్ట్ అవాయిడ్ చేస్తుంది. మరణం ఉంటుంది కానీ అకాల మరణం ఉండదు. మనం పెట్టే సంతకానికి బలం వస్తుంది, పవర్ఫుల్ సంతకంగా ఉంటుంది. బిజినెస్లో వ్యాపారస్తులు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే ఒక వైబ్రేషన్ని తీసుకొస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ మ్యాగ్నెట్ అనుకుందాం. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, ఇనుముని అట్రాక్ట్ చేస్తుంటుంది కదా. అలా శ్రీచక్రం ఎక్కడ కూర్చొనున్నా తనకు కావలసినటువంటి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ అట్రాక్ట్ చేస్తే తీరుతుంది అమ్మవారు. రాజకీయ నాయకులకు గురుగారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఉంటుంది, వాళ్ళని ఎప్పుడు ఏం చేద్దామని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి గురుగారు రాజకీయ నాయకుడికి ఇది ఫస్ట్ వెరీ ఫస్ట్ వాళ్ళ ఇంటి దేవుడి ఇంట్లో పెట్టుకోమనండి, వాళ్ళ ఆడవాళ్ళ చేత పూజ చేసుకోమనండి. ప్రతి రాజకీయ నాయకుల ఇంట్లోనూ ఇది ఉండాలి. నిజంగానే వాస్తవానికి మంచి ప్రశ్న ఇది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఇది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని పెట్టుకోండి. రాజకీయంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది, ప్రజాక్షేత్రంలో మీకు విలువ పెరుగుతుంది. ఇది పెట్టుకున్నంత మాత్రం గొప్పలైపోతుంది అనుకోకూడదు. మళ్ళీ మీ ఇంట్లో మీరు పూజ చేయాలి. శ్రీచక్రం నాతో ఉంది అంటే సాక్షాత్ 3 అమ్మలు నాతో ఉన్నారు, నాకు శక్తి ఉంది, నేను సెట్ అవుతాను, నాకు పలుకుబడి వస్తుంది అని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. 100% ఫలితం 100కు 1000% వస్తుంది. గురువు గారు, ఇలాంటి మంచి మంచి శక్తివంతమైనవి పెడుతూ ఉన్నాము, కొంచెం చెడు చేస్తూ ఉంటారు కొన్ని, అంటే ఎదుటి వారికి ఏమైనా నెగిటివ్ చేయడమో, ఎదుటి వారిని దూషించడమో అలాంటివి చేస్తూ ఉంటారు, అప్పుడు ఫలితం ఉంటుంది. ఇక్కడ బాగా మంచి ప్రశ్న అడిగారు. మేము అకాలమైనటువంటి సమయంలో ఏవేవో మాట్లాడుతుంటాము, చెడు ఆహారాలు తీసుకుంటూ ఉంటాము, చెడు కొన్ని అలవాట్లు ఉంటాయి, మరి అలాంటప్పుడు ఇవన్నీ ఫలితాలు ఉంటాయి అని అంటే ఇది పెట్టుకొని చూడండి, అవన్నీ కంట్రోల్ అవ్వకపోతే నన్ను అడగండి. కంట్రోల్ అయిపోతాయి. రిమోట్ ఎక్కడ ఉంటుంది? 10 మాట్లాడే చోట అబ్బు మా ఇంట్లో శ్రీచక్రం ఉంది, కొంచెం మంచిగా నాకు వచ్చి ఆటోమేటిక్గా శ్రీచక్రం ఉంది, అప్పుడేముందంటే శ్రీచక్రానికి పవర్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ అడగడం మొదలు పెడుతూ వస్తుంది. దీన్ని ఎక్కువ శాతం షేర్ మార్కెట్స్ ట్రేడింగ్ చేస్తుంటారు చూస్తారా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. F&O ఫ్యూచర్స్లో ఇంట్రాడే కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలని ఆ స్క్రిప్ట్ మీద ఒక పవర్ని ఇస్తూ ఉంటుంది. మీ యొక్క తెలివి దేని మీద ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందో అలాంటి పాజిటివ్ ఆలోచనను తీసుకొచ్చి ఇచ్చే ఒక శక్తి అనేది దీని మీద ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్, ఇది ఈరోజు పెద్ద ప్రశ్న. భారతదేశం అంతా కూడా జీవిస్తుందంటే రియల్ ఎస్టేట్ మీద. అందుకే చెప్పాను, భూమిలో వాస్తు దోషం ఉంటుంది, లేదా భూమి కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక పిచ్చుక రూపంలో ఈ పిచ్చుక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ పక్షులంతా ఎక్కడెక్కడో శ్మశానంలో కానీ లేకపోతే మలిన ప్రదేశాల్లో కానీ దాని కాళ్ళు అవన్నీ మొక్కలు అవన్నీ తీసుకొని వెళ్తుండగా ఆ భూమి మీద కూడా పడితే ఆ సకలం ఆ ఇంట్లో నెగిటివ్ని క్రియేట్ చేస్తుంది.
తెలియకుండానే కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. ఏదో ఇబ్బంది, ఆరోగ్య ఇబ్బంది, ఏ ఇబ్బంది ఉంటుంది, వాటన్ని దోషాలని తొలగిస్తుంది ఈ శ్రీచక్రం. నేను బిల్డర్స్కి అందరికీ ఒకటి చెప్తున్నాను, మీరు అందరూ ఇల్లు కడుతూ ఉంటారు కదా, ఫ్లాట్స్ అమ్ముతుంటారు కదా, విల్లాస్ కొంటుంటారు కదా, మీ యొక్క క్లయింట్స్కి ఈ శ్రీచక్రాన్ని ఒకటి గిఫ్ట్గా ఇవ్వండి. గిఫ్ట్గా ఇవ్వచ్చా గురుగారు? అంటే ఒక చేతి నుంచి వెళ్తుంది అన్నప్పుడు మంచి జరుగుతుందా గురుగారు? దాని ఫలితం ఉంటుందా? అంటే మీరు బాగుండాలని నేను ఇస్తే మీరు బాగుంటారా, లేకపోతే నా దగ్గర ఉన్న బాగొచ్చి చెడిపోతుందా? బాగుండాలని కోరుకుంటే బాగుంటుంది కదా. మీరు బాగుండాలని నేను ఇచ్చేటప్పుడు మీరు కూడా బాగుంటారు, నేను బాగుంటాను కదా. సో దీన్ని ఒక్కొక్కరికి ఒక గృహప్రవేశానికి ఒక గిఫ్ట్గా ఇవ్వండి శ్రీచక్రాన్ని. మీ ఖర్చులో ఇది ఒక ఖర్చు. ఆ పేరు చూడండి, మీకు పేరు వస్తుంది, వాళ్ళు బాగుంటారు, జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారండి. ప్రతి బిల్డర్స్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వన్ ఆఫ్ అమేజింగ్. వాళ్ళు ఇస్తే పూజలు చేసుకోవాలి, ఆల్రెడీ మనం పూజ చేసి ఇస్తున్నాం. దీని గిఫ్ట్గా వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోండి, వాళ్ళ బీరువాలో పెట్టుకోండి, వాళ్ళ దేవుళ్ళ ఇంట్లో పెట్టుకోనండి, ఎక్కడ లేదో ఒక డ్రాయింగ్ రూమ్లో ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో పెట్టమనండి. సీ ద డిఫరెన్స్. అంత అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఎలా డెవలప్ అవుతుందో మీరే చూడండి. మరి మా ఆడవారంతా కూడా ఈ మధ్య బొటిక్ స్టార్ట్ చేస్తున్నాం గురుగారు. టెక్స్టైల్ రంగంలోకి బాగా అడుగు పెడుతున్నారు. కొంతమంది బిజినెస్ లాస్ లో ఉంది అని ఆడవారం ఫీల్ అవుతున్నాం సార్. వారికి ఈ శ్రీచక్రం ఎస్ కదా, మీరే ముఖ్యంగా యాక్చువల్లీ జనరల్గా శుక్రవారం మీరు పారాణి పూసుకొని అందరికి వాయనం ఇచ్చి బొట్టు పెట్టి శ్రీమాత్రే నమః అని చెప్తూ ఉంటారు. బొటిక్లో ఉన్న మీరు కూడా మామూలు బట్టలు వేసుకొని తిరగరు కదా, మంచిగా అందమైనటువంటి ఎట్లా అంటే ఇక్కడ ఐశ్వర్యం. మీరు అమ్మే వాళ్ళు ఎంత ఐశ్వర్యంగా కనబడితే కొనే వాళ్ళు కూడా అంత ఐశ్వర్యంగా కొంటూ ఉంటారు. అలాంటి అందరికి ఈ వస్త్రాలన్నీ కొన్ని చోట కనబడేటట్టుగా ఒక శ్రీచక్రాన్ని అక్కడ పెట్టేసి కనబడేటట్టుగా అట్లా పెట్టి దానికి ఒక డెకరేట్ చేసి దాని ముందర మీరు కొన్న వాళ్ళకి ఆ శ్రీచక్రం దగ్గర అలా తాకించి వాళ్ళకి ఇచ్చి చూడండి. సీ ద డిఫరెన్స్. వాళ్ళు అనుకుంటారు, వావ్ మాకు శ్రీచక్రం నుంచి వచ్చింది పవర్, శ్రీమాత్రే నమః అమ్మ పెట్టుకోండి అని చెప్పిస్తే ఎంత సంతోషపడతారు. ప్రతి బొటిక్స్లోనే ఇది ఉండాలండి. దీని పవరే వేరు. మీరు పెట్టుకొని చూడండి, అంత అద్భుతంగా. పెట్టుకోగానే ఏదో వింతలు జరిగిపోతుంది, ఈ దేశాలు జరిగిపోతాను కాదు, మీరు దాని పవర్గా పాటించారు. ఒక పుష్పం పెట్టండి, ఒక చిన్న పుష్పం పెట్టండి, నమస్కారం చేయండి. సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. లలితా సహస్రంలో ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని గట్టిగా మీరు చెప్పుకుంటూ, లేదా ఏమి తెలియదండి మాకు, శ్రీమాత్రే నమః. పీరియడ్స్ వచ్చిన టైంలో ముట్టుకోకూడదు, అదొక్కటి. ఆ 3 days అనేది కొంచెం జాగ్రత్త పడండి. కాబట్టి మా కస్టమర్స్ అంతా పీరియడ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారంటే మీరు ఏమైనా చూస్తుంటారా? మీకేమైనా తెలుసా? ఎవరు ఏం చెప్పుకోరు. బొటిక్స్ లోకి చెప్పులు వేసుకొని రారండి సామాన్యంగా, చూడండి. సో ఇది వచ్చి చెప్పులు వేసుకొని వచ్చి దీన్ని ముట్టుకుంటారంటారా? దీని ముఖ్యమైన ప్రదేశం ఉన్నప్పుడు ఎవరికైనా దీని విలువ తెలుసు. వాళ్ళు పొందుండ్రేమో కానీ దీని విలువ అయితే తెలుసు, ఎవరు ముట్టుకోరు. దీనికి సంబంధం. అందుకే కదా నెగటివ్స్ అంతా రాకుండా చేసేస్తుంది. నరదృష్టి మెయిన్ అన్నిటికంటే. ఏంది ఫస్ట్ నేను చెప్పాను, ఫస్ట్ డైలాగ్ నేను చెప్పింది నరదృష్టి. మన చూసారా, దెబ్బ కొడితే నొప్పిపోతుంది కానీ కంటి చూపు పోయిందంటే జీవితకాలం ఉంటుంది అనేది. అలా నరదృష్టి అనేది పోతుంది, వాక్శుద్ధి పెరుగుతుందండి. ఫస్ట్ మీ గల్లా పెట్టిలో ఉన్నటువంటి డబ్బు నెగిటివ్ గా ఖర్చు కాదు. ఖర్చు కాకుండా ఉంటే మీకు ఇన్కమ్ వచ్చినట్టే కదా. మేమంతా అప్పుల పాలు కూడా అవ్వకూడదు అనుకుంటా. ఇది అప్పులు అనేది, అప్పు అయ్యారంటే అప్పు కట్టండి, కష్టపడి సంపాదించి అప్పులు కట్టండి. ఎందుకంటే తెచ్చుకునేటప్పుడు నా ఆనందం, ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి. శ్రీచక్రం అప్పులు తీర్చేస్తుంది అనుకోకూడదు. అంటే ధనం స్థిరంగా ఉండాలి, కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోకూడదని మేము అనుకుంటాము. అలా కూడా కాపాడుతుందా? 100% కదా. మీకు ఎక్స్ట్రాగా కొనాలనుకున్న ఆలోచనే ఆపేస్తే మీ ఇన్కమ్ పెరిగినట్టే కదా. జనరల్ గా ఆడవాళ్ళకి ఉన్నటువంటి ఒక ఏదేమంటే, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్కి సంబంధించిన మ్యాచింగ్ చెప్పులు ఉండాలి, మ్యాచింగ్ గాజులు ఉండాలి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉండాలి, మ్యాచింగ్ ఇది ఉండాలి. గోల్డ్ పెడుతున్నారు, 1 gram గోల్డ్ పెడుతున్నారు, రోల్ గోల్డ్ కూడా పెడుతున్నారు. ఎన్నెన్ని మార్చుకుంటూ ఉంటారు. రోజుకు రోజు ట్రెండ్ మారుతూనే ఉంది. మన పూర్వీకులు చూడండి, మీ నానమ్మ గారు కానీ, మీ అమ్మమ్మ గారు కానీ, మీ నాన్నగారు కానీ, అమ్మ వాళ్ళు ఒక చిన్న కమ్మలతోనే వాళ్ళు ఇప్పటికీ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు. మనం మాత్రం ఇప్పుడున్న జెన్జీ స్పీడ్కి అన్ని కావాలంటే కాదు. జెన్జీసే ఫస్ట్ ఉపయోగించాలి. ఎందుకంటే వారు మంచి మార్గంలో నడవాలి, మంచిగా ఉద్యోగం రావాలి. చాలా మంచోళ్ళండి జెన్జీ వాళ్ళు. మీకు అస్సలు అర్థం కావట్లేదు, అందరూ నెగిటివ్ చేస్తున్నారు జెన్జీని. ఇప్పుడు చూడండి, భజన్ జామింగ్ అని ఎంతమంది జెన్జీ వాళ్ళే ఉన్నారు. అందరూ భక్తిలో. అలాంటి పిల్లలు వాళ్ళు చెప్తున్నారు ఏంటి, మాకు సాటర్డే సండేస్ అయితే మాకు విలాసంగా తిరిగేది పోయి ఇప్పుడు మేము భజన్ జామింగ్ లో జాయిన్ అయిపోతున్నామని చెప్తుంటే ఆ పిల్లల్లో ఎంత మార్పు. రెస్పాన్సిబిలిటీస్ అండి. మా సంపాదన మా బ్యాంక్లో ఉంటే ఐడల్గా ఉంటుంది, దాన్ని మేము
ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఎంతమంది ఫ్యూచర్ ప్లాన్స్ అని పెట్టుకొని తిరుగుతున్నారు. పిల్లలందరూ దే ఆర్ వెరీ రెస్పాన్సిబిలిటీ అండి. రాబోయే భారతదేశానికి చాలామంది జెన్జీ చిల్డ్రన్స్ మీ శక్తికి ఈ ఒక సుమేరు శ్రీచక్రాన్ని కొని పెట్టుకొని చూడండి. సీ ద డిఫరెన్స్. అంత అద్భుతంగా మీరు ఉంటారు. గురుగారు ఇప్పుడు జెన్జీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో సందేహం గురువు గారు. మ్మ్. జెన్జీలో మీరు చెప్పిన మంచి బాట కూడా పడుతున్నారు, వ్యసనాల బాట కూడా పడేవారు ఉన్నారు. వారికి పేరెంట్స్ తరపున పెట్టుకుంటే పిల్లలకి ఏమైనా మంచి జరుగుతుందా? ఏమండి ఆ ఒక శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాలి ఇది వస్తుందండి. ఒక పిల్లలకి వ్యసనాలు అనకండి. వాట్ ద చిల్డ్రన్ సీ విత్ దేర్ ఎల్డర్స్ అదే వాళ్ళకి వస్తుంది. పెద్దవాళ్ళు చేసేదాన్ని చూస్తేనే చిన్నపిల్లలు చేస్తారు కాబట్టి అది వస్తుంది. మీరు ఆ వ్యసనాల గురించి మాట్లాడకండి, పిల్లల గురించి మాట్లాడకండి. వ్యసనాలకి శ్రీచక్రానికి సంబంధం లేదు. నెగిటివ్సే ఇంట్లోకి రాకుండా చేసేస్తాడు కదా, చాలు కదా. అబ్బో మా ఇంట్లో శ్రీచక్రం ఉంది, మా ఆఫీస్లో శ్రీచక్రం ఉంది, అమ్మ కోప్పడుతుంది అని కూడా ఆలోచించి కోప్పడుతుంది కాదు, పవర్ తగ్గిపోతుందేమో అనే ఒక భయం ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్. ఇంకా సినిమా వాళ్ళు ఉంటారు, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కానీ, చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు సినిమా. ఇప్పుడు మీ యొక్క మీడియా రంగం, అది సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వ్యూవర్స్ కావాలి. చూడండి రేపటి రోజు సుమన్ టీవీ శ్రీచక్రంతో మనం కొలాబరేట్ అవుతున్నాం. ఇది ఒక చరిత్రను తిరగరాస్తాం. చూడండి శ్రీచక్రంతో సుమన్ టీవీ ఎంత టాపికే ఎంత అద్భుతంగా ఉంచున్న వైరల్స్. దీన్ని మన గిఫ్ట్గా ఇవ్వవచ్చా అంటే మనకు కావాలి, నా బంధువులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అని మీకు ఎవరైనా అనిపించారనుకోండి, వాళ్ళ జీవితాలు బాగుపడాలనుకోండి, ఒక శ్రీచక్రాన్ని పూజ చేసినటువంటి శ్రీచక్రాన్ని వాళ్ళ పేరు మీద గిఫ్ట్గా తీసుకుపోయి వాళ్ళ ఈవెంట్లోనో లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది మీరు పెట్టుకోండి, మీ జీవితం మారుతుందని చెప్పి ఇవ్వండి. వాళ్ళు ₹1,00,000 ఇస్తే దాన్ని మర్చిపోతారండి. ఈ గిఫ్ట్ వాళ్ళ జీవితకాలం జనరేషన్ టుగెదర్ వాళ్ళ ఇంటిని మారుస్తుంది ఈ యొక్క శ్రీచక్రం. అంత పవర్ఫుల్ శ్రీచక్రం. రాత ఉంటేనే ఇంకొకరి ఇంటికి వెళ్తుంది. మనం ఇంకొకరికి ఇవ్వాలని అనుకోండి, మీ ఇంటికి అమ్మవారు వెతుక్కుంటూ వస్తారు. గురువుగారు మరి ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే శ్రీచక్రం ఏ దిక్కున పెట్టుకోవాలి? దీనికి ఒక దిక్కు లేదండి, 4 దిక్కులో ఉంది చూసారా, అన్ని దిక్కులో ఉంటుంది. దీనికి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అని. ఇప్పుడు మనకు ఫేస్ అనుకోండి, మనం ఇప్పుడు మీ పేరు ఏమన్నారు? సంధ్య అంటే ముఖం కనబడితేనే సంధ్య. వెనక కనబడతా ఎంట్రుకల ద్వారా ఎవరైనా కనబడతారు? నోబడి విల్ ఐడెంటిఫై కదా సంధ్య అని. బట్ ఈ శ్రీచక్రానికి ఎటు చూసినా రూపం కనబడుతూ ఉంటుంది. సో దీనికి ఇటు పెట్టాలి అటు పెట్టాలి లేదు. చూడండి నా టేబుల్ మీద కదా పెట్టున్నాను, వెరీ పవర్ఫుల్ కదా. ఈ తిరిగేది కాదు, ఇది వచ్చేసి నేను సోలార్ది నాకు షో కోసం పెట్టుకున్నా. శ్రీచక్రమే, దీన్ని ఎలా పెట్టాలి, ఎలా ఇస్తాను అన్ని నేను మీకు చూపిస్తాను. సో ఇది ఈ దిక్కులో పెట్టా, ఆ దిక్కులో. ఒకటి ఫస్ట్ పెట్టవలసిన ప్లేస్ వచ్చేసి దేవుడి ఇంట్లో పెట్టుకోవాలి, ప్లేట్లోనో దాంట్లోనో పెట్టుకోవాలి. ఒకటి క్లియర్. రెండవది బీరువాలో మీ యొక్క డబ్బులు, డాక్యుమెంట్స్, జ్యువెలరీస్ అంతా పెట్టేస్తారో అక్కడ పెట్టుకోవాలి. మీ టేబుల్, ఆఫీస్ టేబుల్ ఇందులో పెట్టుకోవాలి. షాపు, వ్యాపార స్థలంతో మీకు గల్లా పెట్టి ఉంటుంది కదా, గల్లా పెట్టిలో పెట్టుకోవాలి. రాజకీయ నాయకులు బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆఫీస్ ఉంటుంది, పొలిటికల్ ఆఫీస్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, 2 చోట్ల పెట్టండి. ఇలాంటి చోట పెట్టండి. ఫ్యాక్టరీస్లో చక్కగా ఈశాన్యంలో పెట్టాలండి. ఫ్యాక్టరీస్లో మాత్రం ఈశాన్యంలో మీ ప్లేస్లో దీనికోసం పెట్టండి. చూడండి ఎలా ఉంటుందో. అంత అద్భుతమైనటువంటి అవకాశం ఇది, చాలా అద్భుతమైనటువంటి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు నేను కూర్చున్నది నైరుతి ప్లేస్లో, దక్షిణ నైరుతి, ఇది పశ్చిమం, ఇది దక్షిణం అనుకోండి. ఈ కార్నర్లో ఎగ్జాక్ట్గా చాలా పవర్కి ఇంట్లో బీరువాలో ఇలాంటి చోట పెట్టుకుంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ అనమాట. ఇలాంటి చోట పెట్టుకోవచ్చు. ఇంటికి ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా గురుగారు, బెడ్రూమ్ లో? ఎస్, ఒకటే చాలండి, ఇంటికి ఒకటే చాలు. పవర్ ఇంటికి ఒకటే సరిపోతుంది కదండి. ఫ్యాన్ కో సపరేట్ మీటర్, ట్యూబ్లైట్ కో మీటర్ పెట్టుకోం కదా, ఒకటే పవర్. వి యూస్ ఏసీ, ఫ్యాన్, టీవీ, గ్రీజర్, ఫ్రిడ్జ్ అన్ని వాడుతున్నాం కదా, ద పవర్ అనమాట ఇది. గురుగారు ఏమైనా ఆధారాలు ఉన్నాయా గురుగారు శ్రీచక్రం పెట్టుకోవడం ద్వారా ఈ వ్యక్తి ఇలా ఉన్నత స్థానానికి వెళ్ళాడు అని? చాలా ఉన్నాయండి. శ్రీచక్రాన్ని పెట్టింది ఆదిశంకరులు అని చెప్పాను కదా. ఆదిశంకరులు పెట్టినటువంటి శ్రీచక్రం ఈ రోజు ప్రతి ఒక్కరు పెట్టినాం. ఇన్ని రోజులు అందరూ దేవాలయాల్లోనూ ఒక పండితుల ఇళ్లలోనూ ఈ శ్రీచక్రాన్ని మనం చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటిలోకి తీసుకురావాలనే ఈ యొక్క శ్రీచక్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పంచలోహంతో, ఇందులో కాపర్, బ్రాస్, సిల్వర్, గోల్డ్, ఇనుము అన్ని రకాలైనటువంటి
పంచధాతువులు అంటారు దీన్ని. పంచలోహాన్ని ఇందులో తయారు చేసి క్యూబ్స్ తయారు చేస్తాం, స్క్వేర్ క్యూబ్స్. స్క్వేర్ క్యూబ్స్ ఇంతకుముందు చెప్పాను కదా, స్క్వేర్ క్యూబ్ చేసి లోడ్ చేసిన తర్వాత 36 గంటలు ఇది తయారవుతుంది. తయారైన తర్వాత మీ గోత్రనామావళితో 11 రోజులు పూజ చేసి మీకు కావాలి అని అనుకుంటే ఇది పంపిస్తాం. దీనికి కొలత చూసారా, 2.7, 2 ఇంచుల 7 పాయింట్స్ అనమాట. అంటే 9, 2/7 అంటారు. 9. సో అంగుష్ట ప్రమాణం అంటారు. విగ్రహం ఏదైనా అంగుష్ట ప్రమాణంలో ఉండాలి. చూడండి, నా వేళ్ళ సగం వరకే ఉంటుంది హైట్. అంటే ఇంట్లోనూ ఆఫీస్లోనూ పెట్టుకునే అంత సగమే ఇది ఉంటుంది. సో ప్రమాణం కూడా పెట్టాం. ఇంత పెద్దది ఇంట్లో పెట్టుకోవచ్చా, ఆఫీస్లో పెట్టుకోవచ్చా, వెంటనే ఇది ఒక లెక్క ఉంటుంది. ఇదేమో 2 ఇంచుల 7 సెంటీమీటర్ ఉంటుంది. ఇదేమో జస్ట్ సగమే ఉంటుంది, వేళ్ళకి సగంలోనే ఉంటుంది. సో యజమాని యొక్క వేళ్ళకి సగంలోనే ఉంటుంది కాబట్టి ఇది 100% ప్రమాణంతో ఎంత సైజులో ఉండాలి, ఎలా ఉండాలి, ఏ యొక్క ధాతువులు ఇందులో వాడాలి అని వేసిన తర్వాత పూజ చేసి తర్వాత మీకు స్వయంగా మీరు వచ్చి తీసుకోవచ్చు మన ఆఫీస్లో, లేదా మీరు ఎక్కడికి ఉంటే అక్కడికి కొరియర్ ద్వారా పంపించేస్తాం. సో దీంట్లో మనం ఏమేమి ఇస్తున్నాము అనంటే అదొక సబ్జెక్ట్ ఉందన్నమాట. శ్రీచక్రంతో పాటు వేరే కూడా అన్ని ఏమేమి దీనికి ఒక అనుబంధంగా మనం ఏమేమి ఇస్తున్నాం ఇక్కడ చూడండి. ఈ శ్రీచక్రంలో చక్కగా ఇక్కడ చూడండి, ఈ యొక్క బాక్స్తో సహా ఇది ఇస్తున్నాం. ఈ యొక్క పూజ చేసుకోవడానికి ఒక బుక్కును కూడా ఇస్తున్నాం. నవావరణతో చూసినటువంటి పూజను ఇస్తున్నాం. అన్నిటికంటే ముందు కుబేర కుంకుమ, చాలా వనమూలికలతో తయారు చేసినటువంటి కుబేర కుంకుమ. ఈ యొక్క శ్రీచక్రాన్ని ఇస్తున్నాం. లోపల చూడండి, ఈ శ్రీచక్రాన్ని మనం ఇస్తున్నాం. దాని తర్వాత దాని మీద మాల వేసుకోవడానికి ఒక చిన్న మాలను కూడా దాంట్లో ఇస్తున్నాం. ఒక పాదుక ఇస్తున్నాం, దీని మీద పాదుక ఒకటి ఇస్తున్నాం. లక్ష్మీ కుబేర కాయిన్స్ ఒక 18 కాయిన్స్ని కూడా దీంట్లో మనం అర్చన చేసుకోవడానికి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పుకొని దీన్ని అర్చన చేసుకోవడానికి ఇలా కూడా ఇస్తున్నాం అన్నమాట. దీనికి కావలసిన వారు సుమన్ టీవీలో స్క్రోల్లో కనబడుతుంది చూసారా నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేయండి. మా అడ్మిన్స్ మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. మీరు ఈరోజు కావాలి నాకంటే ఇవ్వం. తయారు చేయడానికి 2 రోజులు, పూజ చేయడానికి 11 రోజులు, 13 రోజుల తర్వాత 14వ రోజు ఇవ్వబడుతుంది. ఇంత శక్తివంతమైనది. ఫస్ట్ మీరు ఏం చేయాలండి, మీరు చూడాలనుకున్నారా మా వీడియోస్ని చూడండి, లేదా నాతోనే మాట్లాడాలనుకుంటున్నారా మా టీవీ ఛానల్ వాళ్ళు నన్ను వీడియోలో కనెక్ట్ చేస్తారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమ్మకం ఉంటేనే కొనండి, అపోహలతో కొనకండి. అతి శక్తివంతమైనటువంటి యొక్క శ్రీచక్రం మీకు రావాలని ఆ అమ్మవారు నిర్ణయిస్తే ఎవ్వరు ఆపలేరండి. మీరు ఇంకొకరికి గిఫ్ట్ ఇవ్వడం కాదు, ముందు మీ ఇంటికి తెచ్చుకోండి. ఫస్ట్ ఈ అపరూపమైనటువంటి వస్తువు ఇంటికి వస్తుందా, వచ్చినప్పుడు ఒక మంగళహారతితో అమ్మవారిని ఇంటికి స్వాగతం చేయండి. ఫస్ట్ మీరు కొనాలా లేదా అని ముందు మీ ఇంటి దేవుడి దగ్గర కూర్చొని, అమ్మా నేను శ్రీచక్రాన్ని నేను మా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నాను, చంద్రమౌళి వెంకటేశ్వర మా గురువు గారు దీన్ని గోత్రనామాలతో చేసి అందిస్తున్నారు, నాకు ఇది కొనడానికి అనుగ్రహాన్ని, ఫస్ట్ అనుగ్రహం కావాలి. తర్వాత ఇది కొనడానికి ఆర్థికమైనటువంటి వనరులు, దీనికి పెట్టుకోవడానికి ఒక మంచి పవిత్రమైనటువంటి స్థలాన్ని, ఇవన్నీ నాకు ప్రసాదించిన తల్లి. నాకున్నటువంటి సమస్యల కోసం కాదు, నా జీవితంలో ఎదుగుదల కోసం నేను ఇది తెచ్చుకోవాలనుకుంటున్నాను అని ప్రార్థన చేయండి. మీరే మొదటి వారుగా ఉంటారు. ఈ టీవీ ఛానల్ ద్వారా చూసే ప్రోగ్రామ్ చూసి మీరే మొదటి వాళ్ళుగా దీన్ని పొందేవాళ్ళుగా ఉంటారు. గురుగారు మరో పెద్ద సందేహం గురుగారు, నకిలీ శ్రీచక్రాన్ని అసలు శ్రీచక్రాన్ని మేమంతా ఎలా గుర్తించవచ్చు? ఇది పంచలోహంతో ఉన్నదండి. ఇది మనం తయారు చేస్తుంది. నకిలీ శ్రీచక్రం అనేది ఉండదండి. గురుగారు ఎక్కడ తీర్థయాత్రకి వెళ్ళినా అది కనిపించేస్తుంది. వైట్ మెటల్ తో తయారు చేస్తుంటారు. మీరు అది కొనుక్కొని పెట్టుకుంటారంటే దాని పవర్ అలాగే ఉంటుంది. ఏమన్నా పూజ చేస్తారు, వాడు షాప్లలో పెట్టేది వ్యాపారంగా చేస్తారండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని లోడ్ చేసి దీన్ని తయారు చేయడానికి ఇంత పెట్టుకొని పూజ చేసి నవావరణ పూజ చేసి మరీ ఇస్తున్నాం. వాళ్ళు దే ఆర్ సెల్లర్స్. అది ఒక వైట్ మెటల్లో తయారు చేస్తారు, కొన్ని రోజుల తర్వాత రంగు పోతుంది, దాని తర్వాత అది తెల్లగా వచ్చేస్తుంది, ఒక ఇనుము పట్టి దానికి మ్యాగ్నెటిక్ వచ్చి రస్ట్ కూడా వచ్చేస్తుంది. అవన్నీ చీప్ అండ్ బెస్ట్ ఉండదండి, ఐదర్ చీప్ ఐదర్ బెస్టే ఉంటుంది. సో పవిత్రమైనటువంటి యొక్క శ్రీచక్రం, దీనికి సంబంధించినటువంటి మూల్యం అంతా కూడా ఎంత అవుతుంది ఇవన్నీ కూడాను మీకు కావాలి అని మీరు వాట్సాప్ చేయండి. దాని రిలేటెడ్ సబ్జెక్ట్ మీకు వాట్సాప్లో వస్తుంది. తప్పకుండా ఎవరికి కావాలో
వాళ్ళు నిజంగా దీన్ని అప్రోచ్ అవుతారు తప్పకుండా. అతి శక్తివంతమైనటువంటి ఈ శ్రీచక్రం పెట్టుకోవడంలో ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం వస్తుంది, సంతాన అభివృద్ధి వస్తుంది, రాజకీయంగా ఎదుగుదల వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్‌లో నెగెటివ్ షేర్స్ కొనకుండా మీకు పాజిటివ్‌గా మైండ్ సెటప్‌ని మార్చే ఒక అవకాశం ఉండే. ప్రత్యేకించి సినిమా హీరోయిన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ మీకు ఉన్నటువంటి సమస్యలంతా తొలగిపోయి మీకు మంచి మంచి అవకాశాలు రావడానికి ఒక శక్తిని క్రియేట్ చేసే ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ప్రసాది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఈ శ్రీచక్రమే. శ్రీచక్రం ఉంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కావాలనుకున్న వాళ్ళు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ గెట్ స్టార్ట్. శ్రావణ మాసంలో అమ్మవారు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే భగవంతుడు ఈ పండగలే కదా, అన్ని పండగలే, ప్రతి నెల పండగలే. కావాల్సిన వాళ్ళందరూ అప్రోచ్ అవ్వండి, తప్పకుండా మీకు అందిస్తాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆర్డర్ ఇవ్వగానే సేమ్ డే రాదు, 14 రోజులు అవుతుంది. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము దీన్ని తయారు చేస్తాం. దాని తర్వాత 11 రోజులు పూజ అవుతుంది, తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. ఇదో ఇలాంటి ఒక బాక్స్లో మీకు అద్భుతమైనటువంటి గిఫ్ట్ బాక్స్ లాగా వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ యొక్క శ్రేయోభిలాషులకి, మీ మిత్రులకి ఇలాంటి ఒక గిఫ్ట్ బాక్స్ని ఇలా తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఎంత సంతోషపడతారు. గురుగారు, నేను నాస్తికుడిని, బట్ ఇలాంటివి నమ్ముతాము, జస్ట్ పెట్టుకుంటాము, ఎలాంటి పూజలు అగరబత్తులు పెట్టము, వారు పెట్టుకోవచ్చు. అవునండి, ఇంతకుముందే చెప్పాను నేను, మీరు పూజలు చేయకపోయినా మేము ఆల్రెడీ పూజ నేను చేసి నాస్తికుడిని. మీరు అదే మీరు నాస్తికులుగా ఉండండి, లేదా భక్తులుగా ఉండండి, ఆస్తికులుగా ఉండండి, నేను ఆల్రెడీ దీనికి కావాల్సిన పూజలన్నీ మేము చేసేసాం. మీరు తీసుకోపోయి పెట్టుకోండి అంతే. ఏవేవో వస్తువులు పెడుతున్నారు కదా, ఏవేవో అడ్డమైన వస్తువులన్నీ పెడుతున్నారు కదా ఇంట్లో, అవి ఇవి ఫెన్సివ్ అని అదని ఇదని పెడుతున్నారు కదా, దానికంత ఆధారాలు లేవు కదా, దీనికంత ఆధారం ఉంది కదా. ఇలాంటి వాటిని పెట్టుకొని చూడండి, ప్రయత్నం చేయలేదు కదా, ప్రయత్నం చేయండి, అప్పుడు తెలుస్తుంది దీని యొక్క పవర్ ఎలా ఉంటుందో. ప్రత్యేకించి మహిళలు ఈ శ్రీచక్రాన్ని పొందండి. అందులో మీరు శుక్రవారం అంతా కూడా కుంకుమ పూజ తప్పకుండా చేస్తారు, మేము చెప్పక్కర్లేదు, ప్రయత్నం చేయొచ్చు. దీపం ముట్టించండి, ఆ కుబేర కుంకుమ అర్చన చేసి అమ్మవారికి, తర్వాత దాన్ని ఇక్కడ పెట్టుకుని పాపిట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళకందరికీ అందరూ బాగుండాలని ఆ కుబేర కుంకుమతో బొట్టు పెట్టండి. చూడండి, మీతో పాటు మీ పరిసరం అంతా కూడా కుబేర సంపదతో నిండిపోతారు, అద్భుతంగా ఉంటారండి. ఎలా చెప్పచ్చు, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి అని చెప్పేసి అమ్మవారు ఎలా ఉంటారు, సింధూరాన విగ్రహం త్రినయనాం, 3 నయనాలతో సింధూరంతో పెట్టుకున్నటువంటి అమ్మవారికి ఆ శ్రీచక్ర రూపంలో పూజ చేసి అవకాశం ఉందనుకోండి, ఆ అమ్మవారి పూజ శుక్రవారం రోజు అభిషేక ఆరాధన కూడా చేయండి, తప్పలేదు. ఏమి కుదరదండి. నమస్కారం, శ్రీమాత్రే నమః అని చెప్పండి, చాలు. విజయవస్తు.